హలో హాయ్ ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏ వీడియో కావాలని కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే సంక్రాంతి వీడియో చాలామంది చేయమని అన్నారు, చేయమంటే చేస్తాను. 3Dలో కావాలా, ఫుల్ స్క్రీన్లో కావాలా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. పులి 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 బెప్పులి వెటకొచ్చినది పెద్ద పులి భగవా పులిని ఢీ కొట్టేదెవరు? పులి 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 ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, కానీ నేను మధ్యలో సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా. వీడియో మొత్తం చూస్తే డెఫినెట్లీ మంచి ఫీల్ అయితే ఉంటుంది మీకు. మెయిన్ ఏంటంటే చాలామంది అడిగారు ఈ సాంగ్ అనేది మంచి యాటిట్యూడ్గా లిరికల్ చేయండి అని చెప్పారు, కాబట్టి చేసిన. మీరు చూసి ఒక చిన్న లైక్ చేయండి, దానికంటే నేను ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయను. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్లోకి అయితే చూసి చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడి వరకు చూసిన వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనేది చూస్తున్నారు కాబట్టి. మీరు ఏదైనా మన వీడియోస్, రాబోయే వీడియోస్ ఏమైనా ఉంటే మీరు ఆర్ఎస్ గురూజీ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంది, అక్కడి నుంచి లింక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకు అలా చెప్తున్నానంటే మన వెబ్సైట్కి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్ అయితే వస్తున్నాయి. ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది వస్తలేదు, కాబట్టి మీరు అలా డౌన్లోడ్ చేసుకుంటే ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తే మంచి ఇదైతే ఉంటుంది. వెబ్సైట్ కూడా ఏం ప్రాబ్లం రాదు, ఎర్రర్ ప్రాబ్లం. కాబట్టి కొంచెం అలా అయితే ట్రై చేయండి. నేను పెడతాను, కొంచెం నాకు హెల్ప్ చేయాలని అనుకుంటే ఇష్టం ఉన్న వాళ్ళు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనం ఎడిటింగ్ గురించి మెయిన్ టాపిక్ కాబట్టి డిస్క్రిప్షన్లో అయితే ఫాంట్ ఇచ్చారో దాన్ని యాడ్ చేసుకోండి. ఒకటే ఫాంట్ అయితే యూజ్ చేసినా చాలా బాగుంది ఫాంట్ అనేది. నచ్చితే ఓకే, నచ్చకపోతే వేరే ఫాంట్ ట్రై చేయండి, కానీ ఇది బెస్ట్ ఉంటుంది. అంటే ఈ ఫాంట్ని బట్టి నేను ఎడిటింగ్ కూడా చేసిన కాబట్టి ఒకవేళ వేరే ఫాంట్ పెట్టాలని అనుకుంటే కొన్ని చేంజెస్ అయితే వస్తుంది, చాలా చేంజెస్ అయితే వస్తుంది. దాన్ని మీరు కొంచెం ఓపికతోటి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాను. చూస్తున్నాను కదా, లిరికల్ యానిమేషన్ అన్నీ చేసిన నేను ఇందులో. అసలు మీ కష్టం అనేది అసలు ఉండదు ఇందులో. నేనే చాలా టైం తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో మనం ఫోటో యాడ్ చేద్దాం. దాని తర్వాత కూడా కొన్ని ఫొటోస్ యాడ్ చేసి దానికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఒకటే ఫోటో యాడ్ చేసిన ఈ వీడియోకి, 2 ఫొటోస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక ఫోటో పెడుతున్నాను. ఈ ఫోటో ఓకే పెట్టిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ కీ ఫేమ్ ఉంటుంది. ఇక్కడ మీకు నార్మల్ పక్కన ఒక చిన్న దీన్ని కీ ఫేమ్ అయితే దాని మీద క్లిక్ చేసి కొంచెం జరిపి ఇంకో కీ ఫేమ్. ఓకేనా? స్టార్టింగ్ దగ్గర వచ్చి దీని అయితే 0 చేసుకోండి. అయితే మనకు ఫేడ్ అయితే అవుతుంది. ఇలా అయిన తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బార్లో బ్లింక్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, స్టార్ ఐకాన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి స్టార్ తోటి. ఓకే, ఇప్పుడు మనమైతే దీన్ని ఓపెన్ చేసి దీనైతే మీరైతే ఎంత పెడతారంటే 9 పెట్టుకోండి. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇలా అయితే వచ్చి దాని తర్వాత బ్లింక్ అయితే ఇలాగైతే అవుతుంది. ఓకే, మళ్ళీ దీనితో కిందికి పెట్టుకోండి. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఫోటోని లాస్ట్లోకి అయితే జరిపి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ చాలా యూజ్ అవుతుంది. దాని తర్వాత క్రాపింగ్, ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ ఆన్ చేసి క్రాపింగ్ అయితే 1000 అంటే 1020 పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ జూమ్ చేసేటప్పుడు, జూమ్ ఇన్ అవుట్ చేసేటప్పుడు ఆ క్రాపింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది, అది చాలా బ్యాడ్గా కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీని అయితే టోటల్ కిందికి అయితే తీసుకొస్తున్నా. టోటల్ కిందికే తీసుకురావాలి మీరు కూడా. ఓకే, ఇప్పుడు సాంగ్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనము కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఏదైతే ఎక్స్పోజర్ ఉందో దాన్ని మీరు కొంచెం తగ్గించుకోండి. 32% పెడుతున్నాను. దాని తర్వాత గామాని కూడా తగ్గించుకోవాలి మీరు. గామాని నేనైతే 730 పెడుతున్నాను. ఈ ఎక్స్పోజర్ని ఇంకా కొంచెం తగ్గించుకోండి. ఒక 55 పెట్టుకోండి, ఇంకా తగ్గించుకుంటా 80 పెడుతున్నాను. గామాని 900 అయితే పెడుతున్నాను. ఓకే, 73 మైనస్ గామాని 900 డిగ్రీస్ అయితే పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనం విగ్నెట్ తెలుస్తుంది కదా మీకు, విగ్నెట్ అయితే యాడ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ తోటి యూజ్ చేయండి. ఓకే, దాని తర్వాత దీని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేయాల్సింది ఇక్కడ మనకు పంచ్ అవుట్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. 100% ఆన్ చేసుకోండి.
దాని తర్వాత సైజ్ అయితే ఇలాగైతే పెట్టుకోండి. ఎంత పెడతారంటే 57 పెట్టాను సైజ్ అనేది. ఫెదర్ ఉంటుంది, ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెం సైజ్ అయితే తక్కువ చేద్దాం. కొంచెం తక్కువ చేస్తున్నా, కొంచెం ఎక్కువ చేసిన అనిపిస్తుంది. 82 పెట్టేశాను. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ మంచి లుక్ అయితే ఉంటుంది, దాని గురించి చెప్తాను. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకైతే మూవంట అని ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు ర్యాండమ్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. కింద మనకు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి పైన 50 ఉంటుంది కదా, 50 నుంచి మీరైతే 2 చేసుకోండి. ఓకే, ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఈ ఒకటే ఎఫెక్ట్ని కాపీ చేసి ఇంకో ఫోటోకి ఉంది కదా, ఈ ఫోటోకి అయితే అప్లై చేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 3D కెమెరా అయితే ఇచ్చాను, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి, కాపీ చేసుకోండి. 3D కెమెరా చాలా ఇంపార్టెంట్, మర్చిపోదు అసలు. ఓకే, ఇప్పుడు ఫుల్ బీట్ మార్క్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, మీరు డెమోలో చూశారు కదా గ్లో ఎఫెక్ట్ది. ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను. మీకు 2 సెకండ్ వీడియో ఉంటుంది, అది మీకు ఎక్కడైతే కావాలో అంత పెట్టుకోండి. నేను ఇక్కడే పెడుతున్నాను. 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసి ఎండింగ్లో వద్దాం. ఎండింగ్లో వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇప్పుడు వీడియోని మీరైతే కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసిన తర్వాత చూసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. మన ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. జై హింద్. ఇంకా ఏం వీడియో కావాలనేది కామెంట్ చేయండి. జై హింద్.